ప్రతి ఏరియా రూట్లో కూడా ఫుడ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 1600 మంది పోలీస్ పర్సనల్స్ని జరగబోయే సభకి వాళ్ళని వాళ్ళు చూసుకుంటా మానిటర్ చేయడానికి కూడా సిస్టమ్ కూడా రెడీగా ఉంది. జనసేన పార్టీ ఎప్పుడు కష్టపడుతోంది. అదేవిధంగా సత్యలింగం నాయకర్ గారు ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తూ చక్కటి ఆలోచనతోటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన చేసిన కార్యక్రమాన్ని మనందరం కూడా చూసాం. పిఠాపురం మహారాజా గారు, రాజా బహదూర్ గారు, సూర్యారావు గారు ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తు చేసే విధంగా రేపటి రోజున ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన విధానంలో మార్పు రావాలి.